హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సందీప్. వెల్కమ్ టు తెలుగు టెక్ డిజిటల్. ఫ్రెండ్స్, ఇవాళ మనము పవర్ బడ్స్ గురించి అయితే అన్బాక్స్ అయితే చేద్దాము. సో నేను ఇదైతే తీసుకున్నాను అమెజాన్లో. సో ఇది వచ్చేసి ప్రస్తుతానికి వచ్చేసి నేను లైట్ డీల్లో తీసుకున్నాను. నాకు వచ్చేసి 1799 రూపీస్ అయితే పడింది. సో ప్రస్తుతానికి వచ్చేసి అమెజాన్లో ఇది వచ్చేసి 2000 రూపీస్ అయితే ఉంది అనమాట. 1999 రూపీస్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి మనము అన్బాక్సింగ్ అయితే చేద్దాము ఎలా ఉంది అని చెప్పేసి అయితే ముందుగా బాక్స్ మీద చూసేసుకుంటే మనకి చూడండి, ఇక్కడ పవర్ బడ్స్ అని అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ బ్రాండ్ అంబాసిడర్ ఫోటో అయితే ఉంది ఇక్కడ. అండ్ దాంతోపాటు చూసుకుంటే ఒకసారి ఇక్కడ చూడండి, బోల్ట్ ఆడియో అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ చూసేసుకుంటే ఇవి ఎలా ఉన్నాయని చెప్పేసి అయితే మనకి ఒక ఫోటో అయితే ఉంది. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఎక్స్ట్రా బాస్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ బుల్టిన్ మైక్ అని చెప్పేసి అండ్ డీప్ బేస్ అండ్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ 1 year వ్యారంటీ అని చెప్పేసి అయితే ఇచ్చేస్తారు. ఇక్కడ బుల్టిన్ మైక్రో వూఫర్స్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారనమాట. అనుకుంటే మనకి సో ఇక్కడ పవర్ బడ్స్ అని మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కాల్ అండ్ మ్యూజిక్ కంట్రోల్స్ అండ్ సిరి అండ్ గూగుల్ వాయిస్ అసిస్టెన్స్ అయితే వర్క్ అవుతుందని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. అండ్ దాంతోపాటు ఇక్కడ నాయిస్ క్యాన్సలేషన్ గురించి అయితే మెన్షన్ చేశారు. సో బ్లూటూత్ 5.0 ఆటో పైర్తో అయితే అవుతుందని, ఇక్కడ బోత్ ఇయర్బడ్స్ మాస్టర్స్ అని చెప్పేసి అయితే ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ స్టీరియో కాలింగ్ అండ్ మైక్ అని చెప్పేసి అయితే ఉంది. సో దీంట్లో చూద్దాం, ఇక్కడ దీని ఎంఆర్పి చూసేసుకుంటే మనకి 8999 రూపీస్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఇది కలర్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ అనమాట. సో చూద్దాం, ఇదైతే ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది అని చెప్పేసి అయితే. సో చూడొచ్చు, ఇక్కడ బోల్ట్ ఆడియో అని చెప్పేసి అయితే ఉంది. సో ఇది పక్కకు పెడితే మనము ఇక్కడ యాక్సెసరీస్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. సో ఇది కూడా పక్కకు పెట్టేద్దాం. సో ఇక్కడ బోల్ట్ ఆడియో అని చెప్పేసి అయితే ఉంది. సో నేనైతే ఇంత పెద్దగా చూడండి, ఇక్కడ బోల్ట్ ఆడియో అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. సో నేను ఇంత పెద్దగా వస్తాయని చెప్పేసి అయితే అనుకోలేదు. సో ఇది ఒకసారి ఓపెన్ చేద్దాము. సో చూడొచ్చు, ఇది ప్లస్ ఇది పవర్ బ్యాంక్ అని కూడా నాకు అక్కడ మెన్షన్ చేశారు. సో క్వాలిటీ చూసుకుంటే అయితే మనకు ప్రీమియం అనిపిస్తుంది ఇదంతా కూడా మనకి. చూడండి, ఇక్కడ లాక్స్ 2 లాక్స్ అయితే ఉన్నాయి దీనికి. ఫస్ట్ ఇది ఓపెన్ అవుతుంది, తర్వాత ఇక్కడ వచ్చి చూడండి, ఇక్కడ ఒకటి ఫిక్స్ అవుతుంది ఇట్లా గట్టిగా, ఓకేనా. సో చూద్దాము, ఇంకా ఈ ఒకసారి యాక్సెసరీస్ అయితే చెక్ చేద్దాము. సో యాక్సెసరీస్ అయితే పెద్దగా ఏం లేవు. సో ఇది వచ్చేసి మనకి C టైప్ కేబుల్ వచ్చింది ఒకటి. అండ్ దాంతోపాటు ఎక్స్ట్రా అయితే మనకి ఒకటి 2 ఎక్స్ట్రా, మొత్తం 4 అయితే వచ్చాయి మనకి. అండ్ ఇది పక్కకు పెట్టి సో ఇయర్బడ్స్ అయితే చూద్దాము, దీని ఛార్జింగ్ చూద్దాము. సో చూడొచ్చు, ఇది పవర్ బ్యాంక్ ప్లస్ మనకి C టైప్ రిటర్న్ పవర్ బ్యాంక్ అయితే ఉంది. దీని నుంచి మనం మొబైల్ కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అయితే. సో అండ్ ఇన్బిల్ట్ పవర్ బ్యాంక్ అనమాట ఇది. సో దాంతోపాటు ఇది వచ్చేసి మనకి C టైప్ ఛార్జింగ్ పిన్ అనమాట. సో ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. చూద్దాం ఇవి ఒకసారి ఓపెన్ చేసి ఎలా ఉన్నాయని చెప్పేసి. సో చూడొచ్చు, ఇక్కడ రైట్ సైడ్ అని దానికి రైట్ సైడ్ అని మెన్షన్ చేశారు. అండ్ దాంతోపాటు సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు మనకి, ఓకేనా. సో ఇది చూసేసుకుంటే మనకి 120 అవర్స్ అయితే టోటల్ టైం అయితే ప్లే అవుతుంది విత్ ఇయర్బడ్స్ ప్లస్ ఈ మన కేసు ఇవి మొత్తం కలిపేసి మనకి 120 అవర్స్ అయితే టోటల్ ప్లే టైం అయితే ఉంది. సో ఇది వచ్చేసి మనకి IPX7 వాటర్ రెసిస్టెన్స్తో వస్తుంది. సో మనం ఒక 1 మీటర్ లోపు ఒక అర్ధగంట సేపు మనం ఉంచినా కానీ వీటికైతే ఏం కాదు అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. దాంతోపాటు ఇవి వాటర్ వేసి కడగొచ్చు అని కూడా మెన్షన్ చేశారు. బట్ అలా మాత్రం చేయకండి, చెప్పలేము. సో ఇంకా దీని గురించి చూసేసుకుంటే ఇది 1 టచ్ కంట్రోల్ వాయిస్ అసిస్టెన్స్ ఉందన్నమాట దీంట్లో. సో ఇది వచ్చేసి మనం పాటలు ప్లే చేసుకోవచ్చు, పాజ్ చేసుకోవచ్చు అండ్ బ్యాక్ వెళ్ళొచ్చు, దాంతోపాటు ముందు కూడా వెళ్ళొచ్చు. అండ్ దాంతోపాటు వాయిస్ అసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. సో దీంట్లో యూజ్ చేసిన డ్రైవర్స్ వచ్చేసి అయితే మనకి 6mm డ్రైవర్స్ అయితే యూజ్ చేశారనమాట. సో ఇవన్నీ 2 కూడా ఆటో పైరింగ్ మోడ్లో అయితే ఉంటాయన్నమాట, ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి క్యారింగ్ కేస్ నుంచి వచ్చేసి మనకి ఇవి 4 times దీనికైతే ఛార్జింగ్ అయితే అందిస్తుంది మనకి. అండ్ దాంతోపాటు దీంట్లో మోనోఫైడ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. సో ఇది చూసేసుకోవచ్చు, వాటర్లో 1 మీటర్ డీప్కి వచ్చేసి మనకి 30 minutes అయితే వాటర్లో ఉన్న దీనికైతే ఏం కాదు అని చెప్పేసి అయితే చెప్తున్నారు.
సో ఇది వచ్చేసి మనకి బ్లూటూత్ 5.0 అయితే ఉంటాయన్నమాట. ఓకేనా. సో దీన్ని మీటర్స్ వచ్చేసి ఏంటంటే మనకి 20 మీటర్స్ ట్రాన్స్మిషన్ డిస్టెన్స్ అయితే వర్క్ అవుతుంది. సో ఇది వచ్చి ఒకసారి ఓపెన్ చేసి మనము ఇంకొక మొబైల్కి అయితే కనెక్ట్ చేసి అయితే చూద్దాము. ముందుగా అయితే ఓపెన్ చేద్దాము ఒకసారి ఇవన్నీ కూడా. సో చూడండి ఇక్కడ సో చూద్దాము. ఇది ఓపెన్ చేసి జస్ట్ ఇక్కడ మనకి ఇది ఓపెన్ చేస్తేనే కనెక్ట్ అయిపోతాయి. సో ఇదైతే పైకి అయితే ట్రై చేస్తుంది. సో నేను ఇంకా మొబైల్ అయితే కనెక్ట్ చేయలేదు. సో ఇంకొక మొబైల్ తీసుకొని కనెక్ట్ చేసి చూస్తాను. ఓకేనా. సో చూడండి ఒకసారి అయితే కనెక్ట్ చేద్దాము. కనెక్ట్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అయితే చెక్ చేద్దాము. సో బ్లూటూత్ ఆన్ చేస్తున్నాను. సో ఇక్కడ కూడా బోల్ట్ ఆడియో అయితే ఉంది కదా. సో ఈ బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఒకసారి ఇదైతే బయటికి తీద్దాము. సో చూడండి ఇక్కడ మనం బయటికి తీయంగానే బ్లింక్ అవుతుంది మొత్తం కంప్లీట్గా. బ్లూ కలర్ అండ్ వైట్ అయితే బ్లింక్ అవుతుంది. సో చూడొచ్చు ఇక్కడ బోల్ట్ ఆడియో పవర్ బడ్స్ అనేది వచ్చింది. సో ఫైర్ అయితే చేద్దాము. చూడండి ఇక్కడ ఫైర్. సో చూడొచ్చు ఇక్కడ పవర్ అయితే చేసాము. సో ఇక్కడ కనెక్ట్ అయితే అయిపోయాయి. కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ బోల్ట్ ఆడియో పవర్ బడ్స్ అని చెప్పేసి అయితే ఉంది. ఇన్ యూజ్ ఫర్ కాల్స్ అండ్ మీడియా ప్లేబ్యాక్ అండ్ బ్యాటరీ లెవెల్ వచ్చేసి మనకి 80% అయితే ఉంది. సో మనం బాక్స్లో వేయంగానే మనకి చూడొచ్చు కనెక్ట్ అయితే ఇది పవర్ అయితే ఏం ఆఫ్ అవ్వలేదు. మనకు కంటిన్యూగా ఇక్కడైతే సో మనం బాక్స్లో వేయంగానే మనకైతే ఇది వెళ్ళిపోయింది. చూడండి ఇక్కడ కనెక్ట్ అని చేద్దాము. మళ్ళీ ఒకసారి అవుతుందా లేదా అని చెక్ చేద్దాము. సో కనెక్ట్ అయితే అవ్వట్లేదు. సో మనం ఇది బాక్స్ నుంచి బయటికి తీసిన తర్వాతనే మనకి కనెక్ట్ అవుతున్నాయి అన్నమాట. ఓకేనా. సో మనము ఇక్కడ బయటికి తీయంగానే కనెక్ట్ అవుతున్నాయి. సో మళ్ళీ ఒకసారి అయితే కేసులో పెడదాము. సో ఏం వెళ్ళట్లేదు. ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం. ఇది మనకి ఇక్కడ ఐ బటన్ మీద క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ మనకి కనెక్ట్ షేరింగ్ అని ఉంది. ఫర్ షేరింగ్ కాంటాక్ట్స్ అని చెప్పేసి అయితే ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ యూజ్ SBC కోడిక్ అని ఉంది. యూజ్ హై క్వాలిటీ ఆడియో అని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇదైతే ఎనేబుల్ చేయండి. సో AAC కోడిక్ అని చెప్పేసి అయితే ఉంది కదా. సో ఇది ఎనేబుల్ అయిన తర్వాత ఒకసారి మనం ఏదైతే సాంగ్స్ ఉన్నాయో సో సాంగ్స్ అయితే ప్లే చేద్దాము. సో చూడొచ్చు మనము సాంగ్స్ అయితే ప్లే చేద్దాము. సో ఇప్పుడు వచ్చేసి మనం చూడండి ఇక్కడ నేను ఒక క్లిక్ ఇచ్చాను. సో రావట్లేదు. డబుల్ క్లిక్ ఇచ్చాను. ప్లే అవుతున్నాయి సాంగ్స్. సో దాంతోపాటు ఇంకొకటి చూడండి. సో ఆ సాంగ్ అయిపోయింది. ఇంకో సాంగ్ వచ్చింది. సో ఇంకొకసారి ఏం చేద్దామంటే జస్ట్ ఒక క్లిక్ ఇద్దాము. ఏం అవుతుందో చూద్దాము. రావట్లేదు. ఒకసారి మాన్యువల్ అయితే ఓపెన్ చేద్దాము. మాన్యువల్ ఓపెన్ చేసి చూద్దాము. సో ఇది వచ్చేసి మనకి వారంటీ కార్డ్ అనమాట. సో బోల్ట్ నుంచి ఫర్ కంప్లైంట్స్ అండ్ రిటర్న్ ఫర్ క్వైరీస్ అని చెప్పేసి అయితే ఉంది. ఇక్కడ బోల్ట్ ఆడియో అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. సో మనం దీంట్లో చూద్దాము మాన్యువల్లో. సో చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ప్లే అండ్ పాస్ వచ్చేసి డబల్ క్లిక్ చేస్తే అవుతుందంట. సో ఇంకా సాంగ్స్ అయితే ప్లే అవుతున్నాయి. సో చూడండి ఇక్కడ డబల్ క్లిక్. సో చూడొచ్చు మనం ఇక్కడ డబల్ క్లిక్ చేస్తే మనకి సో డబల్ క్లిక్ చేయగానే మనకి ఇదైతే సాంగ్ అయితే ఆగిపోయింది. మళ్ళీ ఒకసారి చేద్దాము. డబల్ క్లిక్ చేయగానే మనకి సాంగ్స్ అయితే ఓపెన్ అయ్యాయి. దాంతోపాటు మనం ఒక సాంగ్ బ్యాక్ వెళ్ళాలనుకుంటే జస్ట్ ఇది వచ్చేసి మనం ఒక 2 సెకండ్లు అయితే ప్రెస్ చేసి పట్టుకోవాలి. బ్యాక్ వెళ్ళింది. మళ్ళీ కొంచెం ఒకసారి ప్రెస్ చేసి పట్టుకుంటే ఇగో చూడండి ఇక్కడ ఇంకొక సాంగ్ అయితే వచ్చింది అనమాట. సో దాంతోపాటు మనకి సేమ్ నెక్స్ట్ సాంగ్కి వెళ్ళాలంటే సేమ్ ఇది మళ్ళీ డబల్ క్లిక్ అయితే ఇవ్వాలి. సో ఒకసారి ప్రెస్ చేసి మళ్ళీ ఒక క్లిక్ ఇచ్చి చూడొచ్చు ఇక్కడ నెక్స్ట్ సాంగ్కి వెళ్ళాలంటే ఏం లేదు. జస్ట్ ఒకసారి ప్రెస్ చేసి మళ్ళీ ఒకసారి అలాగే ప్రెస్ చేసి పట్టుకుంటే ఒక 2 సెకండ్స్ నెక్స్ట్ సాంగ్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా. సో దాంతోపాటు ఇక్కడ మనకి సో వాయిస్ అసిస్టెంట్ ఎనేబుల్ కావాలనుకుంటే జస్ట్ ఇక్కడ సో ట్రిపుల్ క్లిక్ చేయాలన్నమాట. ఓకేనా. చూడండి ఇక్కడ వాయిస్ అసిస్టెంట్ అయితే ఎనేబుల్ అయితే అయిపోయింది. ఓకేనా. సో ఇలా అయితే ఇంకొన్ని అయితే ఉన్నాయన్నమాట. మనకి కాల్ రిజెక్ట్ చేయాలనుకుంటే జస్ట్ ఒక సెకండ్ పార్ట్ ఇలా ప్రెస్ చేసి పెట్టుకుంటే కాల్ అయితే రిజెక్ట్ అవుతుంది. సో చూసారు కదా కంట్రోల్స్ కూడా. సో ఇవి కూడా మనకి చెవికి అయితే పర్ఫెక్ట్గా ఫిట్ అవుతున్నాయి అనమాట. సో మనము వెళ్తున్నప్పుడు కూడా ఏ ప్రాబ్లం అయితే రాదు. ఓకేనా. సో చూసారు కదా. వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.